వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో శుక్రవారం ప్రారంభమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం ప్రజల త్యాగాలను వక్రీకరించే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షల ఫలితమని రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. అలాగే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని విస్మరించి కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. కార్మికులు పేదల హక్కులు కాలరాయబడుతున్నాయని, ప్రజల సంక్షేమం కంటే ఎన్నికల రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సిపిఐ జిల్లా కార్యదర్శులు సుదర్శన్, శ్రీనివాస్, సదానందం, విశ్వనాథం, రాష్ట్ర నాయకులు తక్కెలపల్లి శ్రీనివాస్, శంకర్, వేణు, రాములు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఉమ్మడి జిల్లా అంటే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల సంయుక్త రాజకీయ శిక్షణ శిబిరాలు ఈరోజు ప్రారంభమవుతా ఉన్నాయి. 5, 6, 7 3 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలు ఇక్కడ కొనసాగుతాయి. వీటికి రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది లెక్చరర్స్ అంటే ప్రొఫెసర్స్ లేదా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎకనామిస్టు వాళ్ళందరూ కూడా బోధించడానికి వస్తూ ఉన్నారు. ఈ శిక్షణా శిబిరాలు ప్రధానంగా రాజకీయ అవగాహన పెంపొందించడం పాటు సామాజిక న్యాయం, ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ళు, సమస్యలు, వీటికన్నిటికి సంబంధించిన విషయాలు కూడా ఈ శిక్షణా శిబిరాల్లో కార్యకర్తలని, నాయకులు చైతన్యపరిచేందుకే ఇవి నిర్వహించబడతాయని చెప్పి తెలియజేస్తాం. వీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనాడు జిల్లాలు చూస్తే చాలా యువతరం కమ్యూనిస్ట్ పార్టీలో ఆకర్షితై జిల్లా కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్రస్థాయి వరకు ఎదిగినారు. వాళ్ళందరిలో కూడా రాజకీయ పరిజ్ఞానం పెంపొందించాల్సిన ఆవశ్యక దృష్ట్యానే ఈ దేశంలో ప్రధానంగా మరి ఈ రాష్ట్రంలో కూడా ఇవాళ వడ్ల కొనుగోలు విషయంలో లేదా ఇంకా ఇతర విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా మరి ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదు. రైతులు ఏడుస్తూ ఉన్నారు, ఎక్కడికాడికి మరి విషదానం చేస్తామని అంటున్నారు, లేకుంటే వడ్లను తగలబెట్టుకుంటా ఉన్నారు. ఇలాంటి దుస్థితి వచ్చింది. సరే, ఏదైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టడానికి కూడా వీలు లేదు. కేంద్రం గతంలో FCI ద్వారా కొనుగోలు చేసింది, కేంద్రమేమో ప్రేక్షక పత్రం ఇస్తున్నారు. మాకేం పట్టి అంటీ ఉంటున్నట్టు ఉంటున్నారు. రాష్ట్ర వల్లే వాళ్ళు బండి సంజయ్తో సహా కిచెన్తో అందరూ వీళ్ళ మీద ఆరోపణ చేస్తారు. కానీ వాళ్ళ పాత్ర ఏంది? వాళ్ళు కొనాల్సింది FCI కొనేది గతంలో, కానీ రాష్ట్రంగా ఉంటుంది. మరి బియ్యం దీన్ని తీసుకోవాలి కదా, మరి ఇతర రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేయాలి కదా. తెలంగాణ రాష్ట్రమే అన్నిటికీ చేయలేదు కదా. కాబట్టి గుదిబండగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇది రైతు అంటే నరేంద్ర మోడీ పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, అలాగే సామాజిక న్యాయానికి మరి ఏదైతుందో తూట్లు పడిచే ప్రభుత్వం అని చెప్పి తెలియపరుస్తూ రాష్ట్రంలో కూడా మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు కూర్చొని కంకణబద్ధం కావాలా. రేపు జూన్ 10వ తేదీన ఏదైతే ధరలు పెరుగుతూ ఉన్నాయో, డీజిల్, పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దానికి నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది. దాంతోపాటుగా ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని రూపొందించింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం.